బోటి అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి బాగా ఉడకబెట్టుకున్న బోటిని ఇందులో వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి బోటీని. మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా వేసుకొని వాటర్ కంటెంట్ కొద్దిగా ఉంటే కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని అందులోనే పసుపు, ఉప్పు వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకొని లాస్ట్లో కారం, ధనియా పౌడర్ మనం తినే వాటికంటే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసేసి చివరిగా కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకొని దీన్ని నిమ్మరసం పిండుకొని ఉట్టిదే సర్వ్ చేసేయచ్చండి. అంత బాగుంటుంది. నీసు వాసన అనేది అసలు రాదండి. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి.